హలో గైస్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. ఇంకా ఈ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ సంక్రాంతి సినీ హడావుడి అయితే అయిపోయింది. రిలీజ్ అవ్వాల్సిన 3 సినిమాలు గేమ్ చేంజర్, డాకుమార్, సంక్రాంతి వస్తుంది రిలీజ్ అయితే వచ్చేసాయి. సినిమాలు ఎలా ఉన్నాయి కూడా మనం అందరం వినేసాము. కాకపోతే ఈ మూడింటి సినిమాల్లో ఈ సంక్రాంతి విన్నర్గా నిలిచేది ఎవరో ఒకసారి అనుకుందాం మనం. ముందుగా రిలీజ్ అయింది గేమ్ చేంజర్ మూవీ. రామ్ చరణ్ హీరోగా, శంకర్ డైరెక్షన్ తోటి, మంచి ఎక్స్పెక్టేషన్స్ తోటి, మంచి పొలిటికల్ డ్రామాగా రిలీజ్ అయిన సినిమా. రిలీజ్ అయిన రోజు నుంచే చాలా నెగిటివ్ టాక్ అయితే వస్తుంది గేమ్ చేంజర్కి. బయట చెప్తున్న డిజాస్టర్ టాక్ అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా సినిమా నాకు యావరేజ్ అనిపించింది. అండ్ ఒక్క ఇంటర్వెల్ సీన్ తప్పించి మిగతా మూవీ అయితే చాలా ఫ్లాట్గా నార్మల్గా వెళ్ళిపోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ తక్కువ చేసుకుని చూసాక సినిమా బాగానే అనిపిస్తుంది మనకి. అండ్ రామ్ చరణ్ కెరీర్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ చేశాడు సినిమాలో అయితే మాత్రం. సినిమాతో ఐఏఎస్, ఐపీఎస్ అలాగా చేసుకుని గవర్నమెంట్ ఆఫీసర్గా బాగానే చేశాడు. అండ్ బట్ అప్రిషియేషన్ ఇవ్వాల్సిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది అప్పన్న క్యారెక్టర్. దాంట్లో మాత్రం జీవించేశాడని చెప్పొచ్చు. సినిమా అంతా యాక్ట్ చేస్తే ఆ అప్పన్న క్యారెక్టర్ మీద జీవించాడని చెప్పొచ్చు. అప్పన్న అనే క్యారెక్టర్ స్టాండర్లో సినిమాలు ఎవరికైనా కావాలో వాళ్ళు కామెంట్ చేసేయండి, అలాగే లైక్ కూడా చేసేయండి. అండ్ ఓవరాల్గా సినిమా కనుక చూసుకుంటే కనుక మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ 1 డే గ్యాప్ తర్వాత డాకుమారా సినిమా రిలీజ్ అయింది. బాలయ్య బాబు హీరోగా, మన బాబీ డైరెక్షన్ తోటి రిలీజ్ అయింది. ఒక మాస్ ఎంటర్టైనర్ మూవీ అయితే డాకుమారా అని చెప్పొచ్చు. బాలయ్య బాబుకి ఎటువంటి డైలాగులు కావాలో, ఎటువంటి టైప్ ఆఫ్ యాక్షన్ కావాలో అటువంటి యాక్షన్ అయితే ఈ సినిమాలో ఉంటుంది. అండ్ దానికి మెయిన్ అసెట్ వచ్చే సినిమాకి ఎవరైనా ఉన్నారని అంటే అది మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి డాకు మహారాజు చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. పాప క్యారెక్టర్ కావచ్చు, బాలయ్య బాబు డైలాగ్స్ కావచ్చు, ఆ ఎలివేషన్స్ కావచ్చు, సినిమా అంతా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసి ఇప్పటిదాకా డైరెక్టర్ డ్యూటీ చేశాడు, ఇంటర్వెల్ దగ్గర మాత్రం తమన్ డ్యూటీ చేస్తాడు. అక్కడ మాత్రం బాలయ్య బాబు యాక్షన్ సీక్వెన్సెస్ తోటి, బాబీ డైరెక్షన్ తోటి, అండ్ తమను స్పీకర్లు బద్దలైపోయే మ్యూజిక్ వల్ల ఇంటర్వెల్ వచ్చేసి లిటరల్లీ చాలా చాలా గూస్ బంప్స్ వస్తాయి. ఒక లెవెల్లో ఉంటుంది ఇంటర్వెల్ అయితే మాత్రం. సో సెకండ్ హాఫ్ చూసినప్పటికీ ఒక మెయిన్ స్టోరీ ప్లాట్ సెకండ్ హాఫ్లో రావడం వల్ల, అక్కడ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఒక మంచి మెసేజ్, నీటి గురించి సమస్య అన్నట్టు చెప్తే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఇద్దామంటున్నా, ఓకే వర్కౌట్ అయింది. బట్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే కనుక సెకండ్ హాఫ్ స్లో అయిపోతుంది మనకి. బట్ మధ్యలో బాలయ్య బాబు యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయి. ప్యాలెస్ ఫైట్ కావచ్చు, మళ్ళీ శాండ్ ఫైట్ కావచ్చు, అది మాత్రం బ్యూటిఫుల్ షార్ట్స్ అవైతే చెప్పొచ్చు. అండ్ తమన్ కూడా అక్కడ కూడా ఇరగొట్టేశాడు మ్యూజిక్. ఎస్పెషల్లీ పాప కూడా చాలా బాగా. ఓవరాల్గా డాకు మహారాజ్ అనేది ఈ సంక్రాంతికి మాస్ హిట్ బొమ్మగా నిలుస్తుంది. గేమ్ చేంజర్తో పోల్చుకుంటే కనుక డాకు మహారాజ్ అయితే హిట్ మూవీ అనిపిస్తుంది. గేమ్ చేంజర్ యావరేజ్గా అవుతుంది, డాకు మహారాజ్ బాగుంటుంది, హిట్ అనిపిస్తుంది. అండ్ మళ్ళీ 1 డే గ్యాప్ తర్వాత మాస్ ఆడియన్స్ని వీళ్ళు ఎంటర్టైన్ చేద్దామని వచ్చారు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మాత్రం నాది అంటూ మన విక్టరీ వెంకటేష్ అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సినిమాకి అయితే అట్రాక్ట్ అయిపోతారు. ఎస్పెషల్లీ మనకు ఫస్ట్ హాఫ్లో ఆ వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ పేరు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే సాగుతుంది మూవీ అయితే మాత్రం. మూవీ అంతా కూడా వాళ్ళ లవ్ కానీ, వాళ్ళ కెమిస్ట్రీ కానీ చాలా అనిల్ రావుపూడి చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ మనకి బుడ్డోడు కామెడీ ఉంటుంది. స్టార్టింగ్లో మనకి క్రింజ్ అనిపిస్తుంది కానీ రాను బుడ్డోడే హైలైట్ అవుతుంది గోదావరి తోటి. అండ్ మనకి మీనాక్షి చౌదరి రోల్ దగ్గర నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్గా అవుతుంది మనకి సంక్రాంతికి వస్తున్నాం. సో మీనాక్షి ఎంటర్ అయిన తర్వాత నుంచి వెంకటేష్ పడే తిప్పలేంటి, ఒక భార్యతోటి, ఒక ఎక్స్ లవర్ తోటి పడిన బాధలు కానీ అటువంటి చాలా కామిక్ వే తోటి చాలా సరదాగా చూపించారు. ఎస్పెషల్లీ ఆ పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా అట్రాక్ట్ అయిపోతారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ రావడము, గందరగోళాలు జరగడాలు, చేజింగ్ సీన్లు అన్నట్టు. అక్కడ ఎస్పెషల్ పోలీస్ ఆఫీసర్ సాయి కుమార్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరు చాలా బాగుంటుంది కెమిస్ట్రీ. అక్కడ కెమిస్ట్రీ కామెడీ అయితే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ మంచి కామెడీ ఎంటర్టైన్ ఉంటుంది. అఫ్కోర్స్ కొంత ఫోర్స్డ్ కామెడీ ఉంటుంది, క్రింజ్ కామెడీ ఉంటుంది, దాంతోపాటు ఒక సరదాగా సాగే నవ్వు కూడా ఉంటుంది. ఓవరాల్గా ఈ మూవీ కూడా సంక్రాంతి పండగ బరిలో ఉండే సినిమా అయితే అన్నట్టు అనిపిస్తుంది. అండ్ అనిల్ రావుపూడి గారు వెంకటేష్ చేసిన F2, F3 కంటే ఈ సంక్రాంతి వస్తున్న సినిమా నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్గా ఈ 3 టాక్ అయితే ఇది. సో నా వరకు వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కామెడీ జోనర్ తోటి సంక్రాంతి వస్తున్నాం బాగుంది. బట్ మాస్ ఎంటర్టైనర్గా మాత్రం బాలయ్య బాబు డాకు మహారాజే బాగుంది. సో ఈ 2 సినిమాలు అయితే మంచి పాజిటివ్ టాక్ అందుకున్నాయి. బట్ గేమ్ చేంజర్ మాత్రం యావరేజ్గా నిలిచిపోయింది. సో బయట మాత్రం చాలా డిజాస్టర్ టాక్ నడుస్తుంది గేమ్ చేంజర్కే మాత్రం. కానీ బయట చెప్తున్న డిజాస్టర్ అయితే లేదు. అండ్
ఈ సినిమాకి 'గేమ్ చేంజర్' అనే సినిమాకి ఇంత నెగెటివ్ ఎందుకు స్ప్రెడ్ అయింది? అసలు ఎందుకు నెగటివిటీ వస్తుందనేది ఇంకో వీడియోలో చెప్పబోతున్నాను. అది కూడా చూసేసేయండి. అలాగే ఈ సంక్రాంతి 2025 రిలీజ్ అయిన 3 సినిమాలు 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' సంక్రాంతికి వస్తున్నాంలో నా ఓటు ఫస్ట్ 'డాకు మహారాజు', సెకండ్ సంక్రాంతికి వస్తున్నాం, థర్డ్ మాత్రం 'గేమ్ చేంజర్' నిలుస్తుంది. రామ్ చరణ్ నుంచి ఒక మంచి కంబ్యాక్ అయితే కోరుకుంటున్నాను. ఈసారి 'బుచ్చిబాబు' సినిమాతో మంచి కంబ్యాక్ ఇస్తారని గట్టిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఇది ఈ సంక్రాంతి సినిమాల సందడి గోల. 3 సినిమాలు మీకేం సినిమా నచ్చిందో కామెంట్లో పెట్టేసేయండి. అలాగే ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.